హలో సివిల్ బ్రోస్. సో మన ఛానల్లో ఈ క్లిప్స్ అనేవి కూడా పెడదాం అనుకుంటున్నాను. ప్యూర్ నాలెడ్జ్ అనమాట. ఎండ్ వరకు చూడండి వీడియోని. మీరు ఏపీఎం ఆ లెవెల్లో ఉండి కూడా సండేస్ రావాలా? నార్మల్గా వస్తారా? ఏదంటే కొంతమంది ఇప్పుడు చెప్పినా కదా, మ్యాన్ పవర్ ఒక్కో మైండ్ సెట్. आज समीर सर नहीं आया कुछ भी नहीं होता. अच्छा नहीं दिख रहा है वो. वाడు ఎట్లా అడుగుతాడంటే समीर सर आया क्या? नहीं नहीं है, थोड़ा स्लो कर देंगे काम. లైట్ తీసుకుంటారు. మనకి ఏంటంటే మనకు ప్రెషర్ ఉంటుంది క్లయింట్ సైడ్ ఉంటుంది. స్లాబ్ వేయాలి, లేకుంటే కాలం చేయాలి, లేకుంటే పీసీస్, లేకుంటే ఫినిషింగ్ యాక్టివిటీలో మనకు క్లయింట్ సైడ్ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే అరే మనం పోయి కనీసం ఆ 2 hours అన్న మనం వెళ్తే లంచ్ వరకు చేస్తారు వాళ్ళు, ఉంటే బాగుంటుంది. మనం అంతే అంటే మా కంపెనీ నుండి పిఎంలో వస్తారు. జిఎం స్లాబ్ వేసే మన ఇదేది జిఎం స్లాబ్ కావాలంటే నైట్ 12-2 ఉండి ఏం వెళ్తారు వాళ్ళు. జిఎంలు కూడా? అవును. ఓకే ఓకే. మా సైడ్ మా దాంట్లో ఏంటంటే అంత ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు సేమ్ చెప్పినా కదా, అంత స్ట్రిక్ట్ తీసుకుంటారు. వర్క్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఎంతమంది వర్క్ చేస్తారు మెయిన్ చేసే సైట్లోనే మా మ్యాన్ పవర్ వేలల్లో ఉంటారు. రైట్. షటరింగ్ వాళ్ళు కావచ్చు, స్టీల్ వాళ్ళు సప్లై గిప్లై అంతా ఇంత మ్యాన్ పవర్. ఇప్పుడు రేపు పొద్దున స్లాబ్ వేయాలి. మొన్న 6000 క్యూబిక్ మీటర్ వేసినాం. 6000 వేసినప్పుడు అంత మ్యాన్ పవర్ హ్యాండిల్ చేయాలంటే ఒక 4-5 ఇంజనీర్లతో కాదు. ఓకే. ఏంటంటే ఒక హెడ్ నిలబడ్డాడు అనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా నేను చెప్పినా కదా, ఇంజనీర్లు ఉంటారు ఆటోమేటిక్గా. ఇంజనీర్లు ఆటోమేటిక్ సెట్ అయిపోతారు. వీడి హెడ్డే ఉన్నాడంటే వాళ్ళు మ్యాన్ పవర్ కూడా ఇత్తది నే సాబ్ నీ ఆజ్ ఆయా బోల్తా ఆజ్ డాలేగా, ఆజ్ రుక్నా హీ పడేగా రే భయ్యా, డాల్నా హీ డాల్నా. రైట్. ఆయన కూడా సెట్ చేసుకుంటారు. అంతేగా నువ్వు ఫస్ట్ నువ్వు వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వాడిని ఒత్తేసినావు అనుకోండి, ఈ రోజు వెయ్యాలి అంతేగా వాడిని. ఓకే. నువ్వు వేయడమేరా ఈ రోజు, నువ్వు చచ్చిపోయిగా నువ్వు కింద పడతావా, చచ్చిపోతావా, చంపుతావా, ఏమన్నా చేసుకో. ఓకే. ఇంజనీర్లు అట్లే ఉండాలి. రైట్. ఇప్పుడు మనం ఏంటంటే మైండ్లో మనం ఫస్ట్ ఫిక్స్ అయితే ఆటోమేటిక్ లేబర్ ఫిక్స్ అవుతారు. నువ్వు వచ్చి దేకింగ్ యాజ్ అంటే వాడేవాడు కూడా ఆజ్ దేకింగ్ అన్నట్టు సార్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. రైట్. ఇంజనీర్ వచ్చి అది దాల్నారై భయ్ అని అంటే ఆటోమేటిక్ వాడు భయపడతాడు, అబ్బో ఖచ్చితంగా వేయాలంటున్నాడు. రైట్. కాబట్టి మనం ఎఫర్ట్ పెడితే వాడు పెడతాడు, నువ్వు లైట్ తీసుకుంటే వాడు కూడా తీసుకుంటాడు. ఖచ్చితంగా సేమ్ అదే ప్రెషరు క్లయింట్ కూడా ఇస్తాడు. రైట్. క్లయింట్ కూడా ఇయ్యాలరా బాబు, నువ్వు ఎట్లయినా వేసి నువ్వు అరే సమీర్ ఈరోజు కావాలి నాకు అంతే, నువ్వు ఏం చేస్తావు ఎట్లా చేపిస్తావు నాకు తెలియదు. నైట్ ఉంటావా డే ఉంటావు, వాళ్ళు అంతే డే ఉంటావా నైట్ ఉంటావా సండే మండే ఇవన్నీ మాకు అనవసరం. నువ్వు ఇంటికాడ ఉండి ఫాలోఅప్ చేసుకుంటావు కూడా అనవసరం. ఓకే. కావాల్సిందే వర్క్. ఓకే. ఈ ప్రెషర్ తట్టుకొని ఇక్కడ పని చేసుకోవాలి. అంత ప్రెషర్ పెట్టుకొని పని చేస్తేనే ఇక్కడ పని అవుతుంది. ఏదో వచ్చినామా వెళ్ళిపోయినామంటే ఇక్కడ సైట్లో ఏం కాదు, కష్టం. ఇక్కడ సైట్లో ఆ ప్రెషర్ నువ్వు అది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ హెడ్ అనేవాడు ఫిక్స్ అయిపోవాలి. వాడు ఫిక్స్ అయిపోవాలి, ఈరోజు స్లాబ్ వేయాలి నేను అని ఫిక్స్ అయితేనే వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే కింద వాళ్ళకి ఫిక్స్ చేస్తాడు వచ్చి. రైట్. ఆ జిఎం అనే వ్యక్తి అయినా ఈరోజు వేయాల్సిందే, నాకు ఈరోజు అవుట్పుట్ కావాల్సిందే, నాకు ఈరోజు ఈ స్లాబ్ కావాల్సిందే, లేకుంటే డ్రాఫ్ట్ కావాల్సిందే అని ఆయన ఇక్కడ వచ్చి అందరినీ ఈరోజు మ్యాన్ పవర్ అట్లా సతాయిస్తేనే, ఇంజనీర్లను ప్రెజర్ చేస్తేనే ఆటోమేటిక్గా అందరూ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది. రైట్. ఎగ్జాక్ట్గా నువ్వు అట్మాస్ఫియర్ని చేంజ్ చేయాలి ఫస్ట్. వాడి మైండ్ సెట్లో ఏంటంటే ఈరోజు వేయాలి డాలే గారే అని ఊగుతూ ఉంటారు అందరూ. వాడు పక్కకు పోయినా కూడా డాలేగా బోల్ రా సార్ ఉన్నారు, డాలేగా బోల్ రా, బడా సార్ भी आया, जीएम सार है, सब लोग बोल रहा है वो सर भी आया, एपीएम सार है, जीएम सार है, पीएम सार है, सब लोग साइड में घूम रहा है, डालेगा बोल रहा है. అంటే వాడికి ఆటోమేటిక్గా ఏంటంటే వాడి వే ఆఫ్ థింకింగ్ కూడా డాలేగా అని వచ్చేసి. రైట్. అంటే వాడు ఫిక్స్ అయిపోయిండు డాలే. వాడికి ఆ కాస్టింగ్ జరిగితేనే రూపాయి వస్తాయి. అవును. వాడు కూడా ఏంటంటే వాడికి అర్థమైపోతుంది, మనం తొందరగా ఇచ్చేసినాం అనుకో మనకు బిల్లు పెట్టుకోవచ్చు, మనకు పైసలు వస్తాయి. వాడు ఆ వే ఆఫ్ థింకింగ్లో ఏంటంటే వాడు వాళ్ళ మ్యాన్ పవర్ని వాడు సతాయిస్తాడు. రైట్. వాడు పరిగెత్తిస్తాడు. రైట్. డాలోరే కరోరే. రైట్. ఇదంతా ప్రెషర్ తీసుకొని పని చేయించుకోవాలి, అవుట్పుట్ తీసుకోవాలి మనం. ఓకే. రైట్. ఇదంతా బయట ఎవరు చెప్పు. నువ్వు ఏదో ఒక దాంట్లో అని అంటేనేమో సివిల్ ఫీల్డ్ ఎట్లా అంటే నువ్వు అప్పుడు ఒకటే దాంట్లో చేయగలుగుతా అంటే నువ్వు క్లయింట్ అన్నా లేదంటే బిఎంసి థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళిపోయింది బెటరు. వీళ్ళందరూ కాకుండా నేను ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ ఈ అందరితో పాటు ఈడొకటి ఉండాలి. ఈడ కాంట్రాక్టరు గ్రౌండ్ లెవెల్లో నువ్వు కూడా లేబర్ లాగా, నువ్వు లేబర్ లాగా నువ్వు కూడా ఆలోచించాలి. రైట్. అరే స్టీల్లోనికి వీడి కొద్ది మనం చూసుకోవాలన్నా, అరే వీడు స్టీల్లో బాగా హ్యాండిల్ చేస్తుండు, వీడిని స్టీల్ కట్టేటప్పుడు వీడిని ఫిక్స్ చేసుకున్నాం. రైట్. స్టీల్ ఇప్పుడు స్లాబ్ కడుతున్నాడు,
వీని ఇక్కడ పెట్టాలి. అరే బాబు నువ్వు ఇక్కడ ఉన్న ఈరోజు స్లాబ్ పెడుతున్నారు, షటరింగ్ అయితే అనుకో నువ్వు చెకింగ్ వెళ్ళిపోరా అని. ఒకటి మ్యాన్ పవర్ సప్లైలు మ్యాన్ పవర్ని అందరి కొద్దిగా హడావుడి చేసేవాడు ఉంటాడు వాడు. అవును, నువ్వు వీళ్ళు మ్యాన్ పవర్ని హ్యాండిల్ చేసుకురా బాబు అని. కొంతమంది ఏంటంటే కొంతమంది నైట్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కొంతమంది నైట్ ఉండడానికి మార్నింగ్ రావద్దు కదా, అట్లా కూడా ఉంటారు, కొద్దిగా అట్లా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏంటంటే మనం నైట్ పిక్ చేసుకోవాలి. ఓకే, ఒక జిఈటి లెవెల్లో ఉన్న పర్సన్ వాడి రోల్స్ ఏముంటాయన్న? వాడి రోల్ ఫస్ట్ ఒకటే రోల్ అని లేబర్ దగ్గర తీసుకొని పడేస్తారు వాళ్ళు. వాళ్ళ రోలే అది, ఒకటే రోల్ కానీ ఒకటే రోల్. ఫస్ట్ తీసుకుపోతారు, లేబర్ ఉంటారా వాళ్ళ దగ్గర నిలబెడతాడు. ఫస్ట్ గైడ్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నీ కమాండింగ్ రావాలి. ఓకే, నీకు జిఐటీని ఎందుకు ఆడ వేస్తారో కూడా చెప్తాను. కమాండింగ్ రావాలి ఫస్ట్. నీకు ఇంగ్లీష్ కన్నా హిందీ రావాలి. మళ్ళీ మన ఇండియాలో ఇండియా సరే కమ్యూనికేట్ చేసుకోవచ్చు, సరే ఇంకా ఇంగ్లీష్ వచ్చుంటే బాగుంటుంది. ఇంకా నువ్వు ఫర్దర్ నువ్వు హయ్యర్గా వెళ్ళినా కొద్దీ నీకు చాలా ప్లేస్ అవుతుంది. హిందీ ఉండుంటే మాత్రం మ్యాన్ పవర్ మస్తు కమాండ్ చేయవచ్చు. ఇక హయ్యర్గా పోయినావంటే నువ్వు నీ సర్కిల్ నువ్వు పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా బాగా కమాండ్ చేస్తున్నాడు, కొంచెం పొజిషన్ కూడా నీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మన ఫీల్డ్లో చాలా తక్కువ, అంటే ఇంగ్లీష్లో అంత కమాండింగ్గా మాట్లాడేవాళ్ళు. హిందీ ఉంటే అక్కడ ఉన్న మ్యాన్ పవర్ అదే అక్కడికి పోయినావు అనుకో, ఈ 10 మంది ఇస్తే నువ్వు కమాండ్ అంటే వాళ్ళతో పని చేయించుకోవడం రావాలి నీకు. ఫస్ట్ ఏంటంటే చిన్న చూపిస్తూ ఉంటాను, నీ చిన్న దారులు టీసీసీ సైల్ క్లియరెన్స్ చేసిరా బాబు అని చెప్తాను. ఫస్ట్ మనకి అవే చెప్తారు వాడికి. సైల్ క్లియర్ చేయపోరా, ఒక 4 ఇస్తున్నా పోయి చేసుకోపో అని అంటాడు. సరే ఇక్కడ నుంచి అక్కడ ఈ నుండి అడిగి చేయపోవాలంటారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతే, ఇక్కడ నుంచి అక్కడికి చేయాలి, ఇంతే చేయాలి. కొంతమంది ఎగ్జైటెడ్ ఉంటారు, కొంతమంది ఏంటంటే వాడికి అర్థమైపోతుంది ఇది క్లీనా, వాడు చూస్తాడు. కొంతమంది డ్రాయింగ్ కూడా చూస్తారు, డ్రాయింగ్ కూడా చూసి కొంతగా ఐడియా వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు, అంటే అక్కడ వరకు కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే సార్ గిడిగే చేసుకున్నారు మనకి ఎందుకు రిస్క్, కొంతమంది అట్లా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కమాండింగ్ రావాలి ఫస్ట్. ఆ 4గురికైనా వీడు వర్క్ చేయించగలుగుతుండాలి. ఎందుకంటే నువ్వు ఆ గ్రౌండ్ లెవెల్లో తెలిసిపోతుంది అన్నట్టు. వాడు హ్యాండిల్ చేయలేడు అనుకో, ఆ 4 కూడా చేపియలేడు అనుకో, అక్కడనే అర్థమవుతుంది వీడు వాడికి వేరే నాలెడ్జ్ ఉందేమో. వాడు అక్కడ సెట్ గాడిగా, సివిల్ ఫీల్డ్ లో సెట్ గాడు, అంటే సైట్ ఫీల్డ్ లో సెట్ గాడు. మేబీ వెళ్ళొచ్చు వాడు, అంటే పిఎంసీ సైడ్ లేకుండా క్లయింట్ సైడ్ పిఎంసీ థర్డ్ పార్టీ లేకుంటే క్యూసీ ఇంక ఉన్నాయి కదా, అల్లోకి వెళ్ళిపోవచ్చు. వాడు అక్కడ సెట్ గాడని తెలిసిపోతుంది. కొంతమంది వాళ్ళ జీటీలు కూడా సీనియర్ల మీద అరుస్తారు వాళ్ళు, నువ్వు నాకే చెప్తున్నావు అన్ని తీసుకొచ్చి పొద్దులు నాకే ఫోన్ చెప్తావు. ఇలాంటప్పుడే పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడనే ఏదే అంటున్నా. ఇది ఏంటంటే ఇట్లా ఎందుకు అవుతారంటే వాడికి ఏంటంటే వాడికి ప్రెషర్ తీసుకోలేడు, వాడికి ఏం చేయాలో తెలియదు, ప్రెషర్ తీసుకోలేడు. కొంతమంది ఏం చేస్తారంటే సీనియర్లు కావాలని కూడా చెప్పిన కదా తెలిసిన వాళ్ళు టెస్ట్ చేస్తారు, అట్లా టెస్ట్ చేస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటేనేమో వాడికి కొద్దిగా తక్కువ పని చెప్తారు. నువ్వు ఇక్కడ నిలబడరా, వాడు బాగున్నది పని వాడిని ఎద్దాం తీయాలంట, అట్లా కూడా ఉంటుంది సైట్. జరుగుతూనే ఉంటాయి అవన్నీ. ఏంటంటే ఫస్ట్ కమాండింగ్ రావాలి. జీటీకి ఫస్ట్ కమాండింగ్ ఉండాలి సైట్లో. మ్యాన్ పవర్ని కమాండ్ చేసి స్కిల్స్ పరంగానైతే హిందీలో మాట్లాడితే వాడు ఇంకా ప్లస్ వాడికి కమాండింగ్ చేయడం రావాలి. వచ్చిన తర్వాత వాడు కొద్దిగా వాడి ఇంక గైడ్ ఎవడు చేయడు. మళ్ళీ చెప్తున్నా, సివిల్లో అస్సలు వచ్చి సీనియర్ ఇంజనీర్ వచ్చి బాబు ఇక్కడ చూడరా ఇది నా డ్రాయింగ్ ఇట్లుంటుంది నాన్న, వాడు ఎందుకు చెప్పాడు తెలుసా, వీడు రేపటి వీడిని వీడియో చేసుకుంటాడు. నా అవసరం వీడికి ఉండదు, నా అవసరం వీడికి రావాలంటే వాడు కొద్దిగానే చెప్తా ఉంటాడు. వాడు చిన్నది ఇస్తాడు పరదా, ఇక్కడ ఇంతే చాలా ఎక్స్పోజర్ బట్టే ఓపెనింగ్ ఉంటుంది. అవును అంతే కదా. ఇప్పుడు కొంతమంది వచ్చి ఓపెనింగ్ చెప్తారు, నేను నార్మల్గా నేను అందరికి చెప్పేస్తాను, ఇది అబ్బా ఇది చూసే, లేకపోతే డ్రాయింగ్ డైరెక్ట్ పంపించేస్తా, చూసుకో ఏమున్నది. నువ్వు మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా వాడు డౌట్ వస్తుంది, వాడు చూసినాక వాడు డౌట్ వచ్చింది అనుకో, మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పోయి. కొద్ది చెప్పేస్తే వాడు ఏంటంటే వాడికి కూడా అర్థం. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు, వీడు ఏదో నా దగ్గర దాస్తున్నాడు కావాలని, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏంటంటే లేదు సార్ మీరు చెప్పండి సార్ నేను ఫాలో అవుతాను. కొంతమంది అంటే అడ్వాన్స్డ్గా ఉంటారు, సార్ ఇది ఈజీ కదా సార్. కొంతమంది యూట్యూబ్ బ్యాచ్ ఉంటుంది, సార్ ఇది ఎల్డి ఇది 800 అన్నారు 600 అన్నారు. అరే ఇవన్నీ ఫస్ట్ నువ్వు సైట్లో ఉండు, నోట్స్ ఉంటాయి కదా సైడ్కి, మన నోట్స్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు మొత్తం. మనకి ఏ గ్రేడ్ ఆ గ్రేడ్ వాడాలి అక్కడ మొత్తం వస్తుంది. ఏ డయాకి ఎంత ల్యాపింగ్ ఉండాలి, ల్యాపింగ్ జోన్ ఏంది, ఎక్కడ ఇవ్వాలి, ఎంత కడియాలి, అవి మొత్తం మనకి సైడ్లో ఇస్తారు, నోట్స్ ఇస్తారు.
యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్లు కూడా వీళ్ళకి డ్రాయింగ్ రీడింగ్ మీదే ఒక సెషన్ ఉండాలి యాక్చువల్గా. అప్పుడు వాడు సైట్లోకి వెళ్ళే వెంటనే వాడికి డ్రాయింగే ఇస్తారు చేతికి ఫస్ట్. సో ఆ డ్రాయింగ్ రీడింగ్ మీద కూడా ఒక సెషన్ ఉంటే వాడు ముందు అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మనకు సివిల్ ఫీల్డ్ అనేది శాలరీ తక్కువ. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. మన ఫీల్డ్లో ఏంటంటే ఇప్పుడు బయట ఫీల్డ్తో పోల్చుకుంటే బయట నాకు తెలిసి ఫ్రెషర్కు 20+ స్టార్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. 22, 25 ఆ రేంజ్లో ఉంటుంది. మనకైతే ఇక్కడ 15తో స్టార్ట్ అవుతుంది అంతే. అది కూడా ఎవడో రిఫరెన్స్ ఇచ్చి మనోడే సార్ చూడడానికి కొద్దిగా అంటే చూస్తారు వాళ్ళు, లేదంటే అది కూడా 12,000 ఇస్తారు. తెలిసిందే టైమింగ్స్ ఏమున్నాయి. వాడు పొద్దున 9-8కి పోయిందంటే వాడు రాత్రి ఏ టైం అవుతుందో తెలియదు. స్లాబ్ ఉన్నదంటే చచ్చిపోవాలి, ఆడనే కూర్చోవాలి వాడు. అదంతా మానిటరింగ్ చేస్తేనే వాడికి ఏంటంటే రేపు ఫ్యూచర్ ఉంటుంది. అంటే చెయ్యాలి తప్పది. అంటే నువ్వు డెప్త్గా నువ్వు నిలబడితేనే నువ్వు ఆ సీనియారిటీకి వెళ్ళి రేపు నీ కింద వచ్చినోడికి నువ్వు వర్క్ చేయించగలుగుతావు. నువ్వు గాలి మీద తీసుకుని వస్తే నీకు మీద వస్తుంది పని. నెక్స్ట్ వాడికి నువ్వేం చెప్పలేవు. కాంట్రాక్టర్ లెవెల్లో ఉంటే ఏంటంటే వాడు వర్క్ నేర్చుకుంటాడు. వాడికి ఏంది, ఎట్లా మ్యాన్ పవర్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, వాడితో ఏ విధంగా మాట్లాడాలి, అది అన్నీ నేర్చుకుంటాడు. ప్రతిదీ నేర్చుకుంటాడు. వాడు ఎట్లా మాట్లాడితే పని అవుతుంది, వాడితో ఎట్లా ఏ విధంగా చేయించుకోవాలి. కొంతమంది గట్టిగా అరిసే చేస్తారు, కొంతమంది ఐసా నేరే బాబు దేకోరే అట్లా దేకోరే అది కూడా స్లాబ్ డాల్నాయరే బాబు అని అంటే వాడు కొద్దిగా కూల్ అవుతాడు. లేబర్కి అంటే మ్యాన్ పవర్కి, మళ్ళీ లేబర్ అంటే కామెంట్ పెడతాడు. లేబర్ అంటే మ్యాన్ పవర్. సారీ, మ్యాన్ పవర్కి ఉన్న డిమాండ్ ఇంజనీర్కి లేదు. ఇప్పుడు లేదు. అవును. ఎందుకనంటే నీకు మ్యాన్ పవర్ చేయడు. ఎందుకంటే మనది మాస్ వర్కే, మనది మాస్ వర్క్. అవును. ఎంత మాస్ అంటే మెకానిక్ ఎట్లుంటుందో బట్టలు అట్లుంటాయి. మ్యాన్ పవర్ సైట్లో వాడు చేసేది ఆ గ్రీజు ఆయిల్ ఇదంతా స్టీల్ పట్టుకుంటే మొత్తం ఎర్రగా అయిపోతాయి. ఇప్పుడు మనమైనా ఇన్స్పెక్షన్ పోయడం పట్టుకుంటాం, ఇట్లా రాడ్లు పట్టుకుంటాం, ఎర్రగా అయిపోతాయి మొత్తం స్టీల్. రస్ట్ మొత్తం చేతికి అంటి మనం నార్మల్ షటరింగ్ చెకింగ్ వెళ్ళినా ఆయిల్ అంటుంది, మనకు కూడా అంటుతుంది. అంటే మ్యాన్ పవర్కి ఇంకా డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు నలుగురు లేబర్తోనే 50 ఆदमी అవి కామ్ కరా అవుతారా. ఇప్పుడు 50 మందిని పెట్టి పని చేయించానంట. అక్కడ అంత అవసరం లేదు. మనం ఏంటంటే వాళ్ళకి చెప్పాలి అంతమంది అవసరం లేదు, ఇంతమందితో నేను చేసి చూపిస్తా, మరి చూపించాలి నువ్వు. అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ అంటాడు ఎవరా బాగాంటివి నిన్న 50 మంది పెట్టమంటే నేను నలుగురితోనే చూపిస్తాం అనుకో, అప్పుడు నీ మీద నమ్మకం వస్తుంది, వాళ్ళకు ఒపీనియన్ వస్తుంది. అరే వీడు ఓకే, వీడు చెప్పేది మనం వినగలుగుతాం, వీడు నమ్మేలాగే చేసుకుంటున్నాడు వర్క్. ఆ హోప్ మనం తీసుకురావాలి వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే మనం చేసే వర్క్ మీదనే ఉంటుంది. చేయిస్తా సార్ అని వారం రోజులకి చేయించినాం అనుకో, సాల్ది మస్తు నీతో కాదులేరా బాబు అంటారు. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఆ ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే మనకు కంప్లైంట్ చేస్తారు, మన హయ్యర్ వాళ్ళకి చేస్తారు. ఎవడు వర్త్ క్యాండిడేట్ కాదు సార్, వాళ్ళు ఏదో కానీ చెప్తాడు సైడ్ వెళ్ళిపోతాడు ఈరోజు, అది కూడా ఉంటుంది. ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి. సార్ మనం కూడా ఫైట్ చేయాలి వాళ్ళతో, సార్ అతను చెప్పుకోవాలి. సార్ యాక్చువల్లీ అది మనం బకెట్తో ట్రగ్గుతో అవసరం లేదు సార్, ఇట్లా చేసుకోవచ్చు మనము, దీనివల్ల మనకు చాలా సేఫ్ కదా సార్ అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చినా చెప్తారు, అవును కదా అండి మరి అట్లా చేసుకోవచ్చు కదా. ఇట్లా ఇంత కన్వర్జేషన్ ఉంటుంది సైట్లో. పొద్దున్న రాగానే ఇటు మ్యాన్ పవర్ని సెడి చేసుకుంటూ ఇటు అదే టెక్నికల్గానే స్టీల్ కడుతున్నారా, కడితే సరిగ్గా కడుతున్నారా లేదా, వాడు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం డయా బరాబర్ ఉందా లేదా, ఎల్డి బరాబర్ ఇచ్చిందా లేదా, ఎల్లులు కొట్టిందా లేదా, వాడు చక్కగా వదిలేస్తాడు. దానిలో దడ కొట్టి వరకు స్టీల్ బాగుంది ఓకే, వాడికి తొందరగా అయిపోవాలి. మనము ఏంటంటే మళ్ళీ క్లయింట్ వచ్చి అడుగుతాడు, స్క్రాప్ ఎక్కువ అవుతుంది మీరు ఎందుకు కడిగేస్తున్నాడు, అక్కడ ఉన్నది 6 రాడ్ సరిపోతుంది, వాడికి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. భయ్యా ఇదర్ కైకురే తుమారకు 1500 का राड इधर भी है ना, ఇక్కడ కూడా ఉందిరా బాబు 1500, నువ్వు ఎందుకు ఫుల్ లెంత్ రాడ్ తీసుకో టక్ టక్ అడియదు. వాడు ఈజీ, వాడు వెతకడు, వాడు వాడు మ్యాన్ పవర్ మైండ్ సెట్ అట్లాగే ఉంటుంది వాడికి. ఇక్కడ ఉందా దీన్ని గోత్తనే ఉంటాడు. ఎందుకు గోత్తున్నావు అంటే ఈడు ఉంది కదా సార్ కోసేసినాడు. 8 mm స్టీల్ ఆడ స్క్రాప్ కూడా ఉంటుంది. స్క్రాప్ అంటే మొత్తం కడి చేసింది దాంట్లో నీకు 1500 కావాలి. నీకు 1500 చాలా ఉన్నాయి, 2 మీటర్ రాడ్ ఉన్నాయి, అలా కడి చేసి తీసుకోవచ్చు. వాడు ఏం చెప్తాడంటే ఆడ పోయి వాడు ఎత్తాడు, ఈడు ఉన్నాయి పెద్ద రాడు పట్టకొట్ట అన్నదన్న కడి చేస్తాడు, అయితే వాడెత్తాడు. మనం అది కూడా చూసుకోవాలి. వాడు చూసుకొని మరి కడుతున్నావా లేదా, మరి ఈడ 200 ఎల్లి ఇచ్చిండ్రా 300 ఎల్లి ఇచ్చిండు, మేము చక్కగా వదిలేసినావు, మరి ఏందిరా బాబు మరి చూసుకోవాలి కదరా. అట్లా కూడా చెప్పాలి మనకి, ఏందిరా బాబు చూసుకోవాలి. ఈ లేకపోతే మనకి ఏమవుతుంది, క్లయింట్ వచ్చే టైం మనం ఇదంతా వేసుకొని క్లయింట్ కరెక్ట్ ఇన్స్పెక్షన్ టైంకి వచ్చేసరికి
అరే సార్ చూడలే సార్, వాళ్ళని గైడ్ చేయాలి మనం. రైట్. వాళ్ళు షట్టరింగ్ వాళ్ళని గైడ్ చేసుకుంటూ, స్టీల్ వాళ్ళని గైడ్ చేసుకుంటూ, వీళ్ళు ప్రాపర్గా వారికి 100% చేయకపోయినా వాళ్ళని మనం గైడ్ చేయాలి. ఇంతవరకు డ్రాయింగ్లో ఏముంది, ఇక్కడ ఎంత ఉన్నది. నేనైతే ఇప్పటికి చెప్తాను, సివిల్లో 100% ఎవరు చేయలేదు. 100% 0 ఎవ్వరు చేయలేదు. నేనైతే చెప్తాను నాకు తెలిసినంత వరకు. మళ్ళా లేబర్కి తెలిసింది కొన్ని విషయాలు మనకు కూడా తెలియకపోవచ్చు. నేనైతే అది నమ్ముతా. వాడికి కొన్ని తెలిసి ఉంటాయి, వాడు చెప్పినట్టు కూడా ఒక్కోసారి వినాల్సి వస్తుంది. వాడు కూడా మనం మాట్లాడతారు కొంతమంది, అదే వాడు కూడా చెప్పినప్పుడు మనం కొన్ని వినాలి. నీకేం తెలుసా, కొంతమంది ఉంటారు వాడు చెప్పేది వాడు నాకు చెప్తుండేదిరా. నేను అలాంటి వాళ్ళని కూడా చూసిన. వాడేంద్రా వాడు చెప్పేది వింటున్నా, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వేసి వచ్చిన, లేకుంటే 20 సంవత్సరాలు వేసి వచ్చిన, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే సార్ మేము ఇదే చేస్తున్నాం సార్, అది కుదరదు సార్, అట్లా పాసిబిలిటీలు ఉండయి, మీరు వినండి సార్. నేను అలాంటి కొన్ని తీసుకుంటా, నేను వాళ్ళ దగ్గర నుండి తప్పేం లేదనుకుంటా తీసుకుంటా. నాకు కూడా ఏంటంటే యూజ్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే ఇట్లా అవుతే బాగుంటుంది సార్ చూడండి ఒకసారి. ఏదైనా లేదనుకో మనకు కొన్ని ఒక్కోసారి రిస్క్ ఫేస్ చేస్తాం. వాడు చెప్పినట్టు మనకు ఏదన్నా అయిందనుకో డైరెక్ట్ అంటే మేము బోలానా అంటాడు, వాడి చేతులు ఎత్తాడు, వాడు చెప్తే తినలేరు సార్ మీరు అని అంటాడు. అలాంటి కొన్ని అంటే తప్పులేదు తీసుకొని ఉన్నాను. మనం ఏంటంటే మనం టెక్నికల్గా ప్లస్ మన ఏంటంటే ఆ వర్క్ మాస్ వర్క్ కాబట్టి అక్కడ కొన్ని తెలియకపోవచ్చు మనకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.